డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 10 ఏళ్ల బాలిక రంజిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇంటి ఓనర్ కుమారుడు జకీర్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. జకీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నా పనిచేయకపోవడంతో ఫుటేజ్ దొరకలేదు. తమ బిడ్డకు తనకు తాను ఉరివేసుకునేంత ఆలోచనే లేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. మా అమ్మాయి కానీ హ్యాంగప్ చేసుకున్నట్లయితే ఆయన నాటు తను వేసుకోలేదు. తను హ్యాంగప్ చేసుకున్నట్లయితే కింద ఏదో బేస్ పెట్టుకుని తను హ్యాంగప్ చేసుకోవాలి. గ్రావిటేషన్ ఫోర్స్ కింద దిగినప్పుడు అది బిగిస్తుంది కదా. కానీ ఆ ప్రిన్సిపల్ ఇక్కడ అవ్వలేదు. ఎందుకంటే తనకు అందదు ఒకటి. రెండోది చుట్టూ దగ్గరలో ఒక స్టూల్ కానీ ఏమి లేదు. బెడ్ పైనే తనకు అందదు, అది 100% షూర్. ఒకవేళ తన స్టూల్ పెట్టుకుని దాని మీద ఎక్కి స్టూల్ తనితేనే అప్పుడు దిగుతుంది తను. వీళ్ళు చూసినప్పుడు అది బిగుస్తున్నదమ్మా. ఎన్ని నోట్లు వేసి ఉన్నది? పైన అయితే 2 నాట్లు వేసి ఉన్నదండి, కింద ఒకటే నాటు వేసి. కింద నాటు అంటే ఇలా బిగుసుకున్నాం. మా సస్పెక్షన్ ఏంటంటే ఎవరో సంబడి వెళ్ళి తను హ్యాంగప్ చేశారు. హ్యాంగప్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మా ఇంటికైతే ఎవరు రారండి. ప్లస్ ఏంటంటే బయట వాళ్ళు రావడానికి కూడా అవకాశాలు లేవు. నాకు కొంచెం మా ఇంటి వాళ్ళు వాళ్ళ అబ్బాయి మీద అనుమానం. దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం క్యారెక్టర్ మంచిది కాదు. ఇది వరకు ముందు మనోడు ఫేస్ చేశాడు. మా అమ్మాయి కానీ హ్యాంగప్ చేసుకున్నట్లయితే ఆయన నాటు తను వేసుకోలేదు. తను హ్యాంగప్ చేసుకున్నట్లయితే కింద ఏదో బేస్ పెట్టుకుని తను హ్యాంగప్ చేసుకోవాలి. గ్రావిటేషన్ ఫోర్స్ కింద దిగినప్పుడు అది బిగిస్తుంది కదా. కానీ ఆ ప్రిన్సిపల్ ఇక్కడ అవ్వలేదు. ఎందుకంటే తనకు అందదు ఒకటి. రెండోది చుట్టూ దగ్గరలో ఒక స్టూల్ కానీ ఏమి లేదు. బెడ్ పైనే తనకు అందదు, అది 100% షూర్. ఒకవేళ తన స్టూల్ మాకు జస్టిస్ కావాలి, మాకు జస్టిస్ కావాలి. ఇప్పుడున్న డిఎస్పీ మార్చాలి. ఇప్పుడున్న డిఎస్పీ మాకు నమ్మకం లేదు. ఇప్పుడున్న డిఎస్పీ చేయట్లేదు. తూతూ మంత్రంగా చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లొంగిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ ఏదైతే ఉందో కార్పొరేట్ విద్యుత్ సంస్థలకి అమ్ముడిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్. సరైన ఎంక్వైరీ చేయట్లేదు. నా కూతురికి న్యాయం చేయాలి. జస్టిస్ ఫర్ రంజిత, జస్టిస్ ఫర్ రంజిత, జస్టిస్ ఫర్ రంజిత, జస్టిస్ ఫర్ రంజిత. నాకు జస్టిస్ కావాలి. నా రంజిత ఎందుకు చనిపోయాడు? నా రంజిత ఎందుకు చచ్చిపోయింది? నాకు ఆ డీటెయిల్స్ కావాలి. జస్టిస్ ఫర్ రంజిత, జస్టిస్ ఫర్ రంజిత, జస్టిస్ ఫర్ రంజిత. మీరు ఏం చేసినా పర్లేదు, నాకు కూతురు కావాలి. నాకు డిఎస్పీ ఎంక్వైరీ మార్చాలి. డిఎస్పీ మీద నాకు నమ్మకం లేదు. ఇప్పుడున్న డిఎస్పీ మీద అసలు నమ్మకం లేదు. డిఎస్పీ అంత నాటకాలు ఆడతాడు. డిఎస్పీ అమ్ముడిపోయాడు. డిఎస్పీ కొన్ని శక్తులకి కార్పొరేట్ శక్తులకు అమ్ముడిపోయాడు. డిఎస్పీ రాజకీయ నాయకుడు ఏం చేయమంటే అది చేస్తారు. నాకు ఇప్పుడు ఉన్న డిఎస్పీ మీద నమ్మకం లేదు. ఇమీడియట్ గా డిఎస్పీ మార్చాలి. మళ్ళీ రీ ఎంక్వైరీ అయ్యాలి. ఇమీడియట్ గా 48 గంటల్లో, ఇమీడియట్ గా 48 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో తక్షణంగా అరెస్ట్ చేయాలి. అవసరమైతే లంచ్ ఓటుకులు ఎన్కౌంటర్ చేయాలి. అవసరమైతే లంచ్ ఓటుకులే ఎంక్వైరీ చేయాలి. నాకు ఆ న్యాయం కావాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, ఇటు మృతికి సంబంధించి అనుమానాలు ఉన్నాయి, బట్ పోలీసుల విచారణపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిఎస్పీని తొలగించాలి, లేకపోతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, రామచంద్రాపురంలో జరిగిన
చిన్నారి రంజిత 10 ఏళ్ల రంజిత ఆత్మహత్య చేసుకుందనే స్థితిలో మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఆమె చనిపోయింది, ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే 10 ఏళ్ల వయసున్న 5వ తరగతి చదివే బాలిక ఏ రకంగా ఆత్మహత్య చేసుకుంటుందో తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న ఆ సీన్ ఏరియా చూస్తే ఆ ప్రాంతంలో అయితే సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయినట్టు కింద టేబుల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక చిన్నారి ఇక్కడ టేబుల్ అరేంజ్ చేసుకుని ఏ రకంగా సూసైడ్ చేసుకోగలదనే విషయాన్ని స్పష్టం చేయాలంటున్నారు. ఖచ్చితంగా తమ బిడ్డ మృతిలో చాలా అనుమానాలు ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి నిజానిజాలు వెలికి తీయాలి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీడియాతో కూడా మాట్లాడారు. దీంతో పాటు ప్రధానంగా కోరుకునేది నిన్న సాయంత్రం 5:30 ఇన్సిడెంట్ జరిగింది. అక్కడి నుంచి కూడా పోలీసులు కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇప్పటిదాకా నిందితులకు సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకపోవడం ఏంటని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ రామచంద్రాపురంలో వాళ్ళంతా రోడ్డు మీద బాధితులు అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా బైఠాయించడం జరిగింది. జిల్లా ఎస్పీ అక్కడికి వచ్చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి రంజిత పోస్ట్ మార్టం పూర్తయితేనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఆ ఇంటికి వేరే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. దీంతోపాటు సీసీ కెమెరాలు ఉన్నా సరే పనిచేసే పరిస్థితులు లేవు. తల్లిదండ్రుల ఆరోపణ కూడా ఎవరైతే ఇంటి ఓనర్ కుమారుడు జకీర్ ఉన్నాడో అతని వైపే చూపించడం జరిగింది. అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో పాటు కేసులు ఉండటం, గతంలో అనేక రకాలైన ఇష్యూస్ కూడా ఆయన వెనకాల ఉండటంతో వీళ్ళు కూడా అతని వైపే ఖచ్చితంగా ఈ నేరం చేసి ఉంటాడని తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జకీర్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఏ కోణంలోంచి దీన్ని విచారణ జరపాలన్న విషయం మీద చాలా సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే చిన్నారి చనిపోయింది, రూమ్లో తలుపేసుకుంది, అంతకుముందే తల్లితో మాట్లాడింది. అసలు ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ 10 ఏళ్ల బాలిక మీద ఎవరికి అంత కోపం ఉందన్న విషయం కూడా స్పష్టంగా అర్థం కాని పరిస్థితి. మరోవైపు పాఠశాల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యామో వాళ్ళతో కూడా విచారణ చేయడం జరిగింది. అక్కడ కూడా ఏ రకమైన సమస్య లేదు. ఈ చిన్నారి చాలా బాగా చదువుతుంది, అదేవిధంగా ఫీజులు చెల్లించడంలో కూడా ఇబ్బంది లేదు. ఏ రకంగా చూసుకున్నా సరే తల్లిదండ్రులు ఆ బాలికను చక్కగా పెంచుతున్నారు. తల్లి దగ్గరుండి స్వయంగా చూసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో కేవలం నిన్న ఒక్క సాయంత్రం బంధువుల ఇంటికి తల్లి వెళ్ళటం, ఈ పాప ఒక్కతే ఇంటికి రావటం, ఏం జరిగిందన్న విషయం మీద స్పష్టత లేకపోవడంతో ఈ కేసు ఇంతవరకు కొలిక్కొచ్చే పరిస్థితి ఇప్పటిదాకా కనపడలేదు. అయితే పోస్ట్ మార్టం పూర్తయితే అన్ని వివరాలు వెల్లడితోనే ఖచ్చితంగా నిందితులు పట్టుకుంటారు పోలీసులు చెప్తున్నారు. ఈలోగానే నిన్న సాయంత్రం నుంచి విచారణ కొనసాగుతున్న క్లూస్ టీం కానీ ఇతరత్ర అన్ని రకాల ఏర్పాట్లు చేసినా సరే తమకు సంబంధించి పాపకు సంబంధించి నిందితులు ఎవరన్న విషయం, ఏం జరిగిందన్న విషయాన్ని పోలీసులు కనుగొనలేకపోతున్నారని చెప్పి బాధితులైతే తీవ్ర స్థాయిలో రోడ్డుపై ధర్నా చేస్తూ ఆందోళన దిగారు.